నేను చూసింది చెప్పింది అంతా యథార్థమని గ్రహించి అతనికి తగిన శిక్ష విధించవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను. వాళ్ళకి అడ్డుపడబోయిన నన్ను తల మీద గాయపరిచి తప్పించుకు పారిపోయారు వారంతా. జానకి బతికి ఉంది రఘు. చింతపట్నం ఏజెన్సీ అడవుల్లో ఎక్కడ ఉంది. బహుశా పుల్రాజు గారు కోట కావచ్చు. అయితే వెంటనే వెళ్తాం పద. తొందరపడక రఘు, అదంత సులువు కాదు. నేను చెప్పేది అర్థం చేసుకో. మొన్న 19వ తారీఖు రాత్రి కదా జానకి పుట్టిల్లు వదిలి వెళ్ళింది. అదే ఆత్మహత్య అనుకున్నారు. అదే రోజు తెల్లారగట్ల అడవిలో కారు ఆగిందట. అందులోంచి ఒక ఆవిడ దూకి పరిగెత్తిందట. 3 మగాళ్ళు ఆమెను తరివి పట్టుకోపోయారట. ఒక బైరాగి అడ్డుపడబోయాడట. వాడి బుర్ర బద్దలు కొట్టి వాళ్ళు ఆమెను తీసుకుని పారిపోయారు. ఎవరు చెప్పారు ఇదంతా? ఆ బైరాగే 20 మధ్యాహ్నం ఆసుపత్రిలో చనిపోతూ మరణ వాంగ్మూలంలో ఇది చెప్పాడు. నాకు అనుమానం వచ్చి నది పొడవునా గాలించాను. మనిషి నిజంగా మునిగిపోతే శవం దొరకాలి కదా ఎక్కడో అక్కడ. కనిపించలేదు. మీ మామగారింటికి వెళ్ళి ఆరా తీశాను. పెళ్లికి ఎవరెవరు వచ్చారు, ఎలాంటి వాళ్ళు, వగైరా వగైరా. పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళంతా మర్నాటి వరకు ఉన్నారట. ఆ రాత్రి బయలుదేరింది ఒక్కడే, పుల్రాజు. పుల్రాజా? అతనే చింతపట్నం ఫారెస్ట్ కాంట్రాక్టర్. ఫేమస్ పులికారు లేదు అతని మీద మనకి ఇదివరకే అనుమానాలు ఉన్నాయి. అడవిలో యాక్సిడెంట్లు, అడవిలో ఆత్మహత్యలు. అంటే నీ ఉద్దేశం ఆ పుల్రాజు? ఉద్దేశం కాదు, అనుమానం, ఒక ఆశ. రఘు, నాకు చాలా నమ్మకం ఉంది. జానికి చనిపోలేదు, మనకు తప్పకుండా దొరుకుతుంది. నువ్వు అసలే వెంటనే డ్యూటీలో జాయిన్. నేను ప్లాన్ ఆలోచిస్తాను. జై భజరంగ బలి. అది కుక్కో నక్కో అనుకున్నా వేటి నీ గర్జనలు విని పారిపోవడానికి. దిగండి. మంత్రి, ఈ తాడి చెట్టుకో దాని అమ్మకో గతంలో మీరు చాలా హాని చేసి ఉంటారు. అందుకు మీ మీదలా పగ తీర్చుకుంటోంది. మహాప్రభు, లిటికులేషన్ ఏమిటో నాకు కొరుకుడు పడడం లేదు. అదేనయ్యా, ఈ తాడి నెత్తి పక్కన పెట్టాల్సింది మీ ఇద్దరే కదా. కానివ్వండి. మహాప్రభు, ముసలి ప్రాణిని, చచ్చిపోతాను. నువ్వు చస్తే ఆ తాడిని నరికించి ఆ పుల్లలతో నేను తగిలేస్తాను. కానీ అంతే మరి. మనిషి కష్టాలు వచ్చినప్పుడే తన శక్తితో తెలుసుకుంటాడు. నీ పనే బాగుందయ్యా మంత్రి. రేపటి నుంచి కలియుగ భీముడని అందరూ పొగడ్డం, సభలు, పాలకులు, సన్మానాలు. ఏంటి కథ? ఏం లేదు, కొంచెం పైకెత్తు బాబు, చేతులు నలిగిపోతున్నాయి. నువ్వు కుర్రాడివి, ఎవరో పెద్దోళ్ళు పిలు. చెట్టు పైకెత్తడం కదా నీకు కావాల్సింది. అవును బాబు. ఎంత ఇస్తావు? నువ్వు తీస్తావా? తీస్తాను లేదా తీయిస్తాను. ముందు కిరాయి మాట్లాడు సేటు. రేబండా కూల్ అలా ఉంచిరా, కూల్ దొరికింది. నిన్నేనా? ఇదిగా ఇది ఎత్తు పైకి, చేతులు నలిగిపోతున్నాయి. ఎత్తా నిన్నే. సేటు, బండ నా సరుకు. దానికి నేను సేటుని. దానికి బుర్ర లేదు, మాట రాదు. నేను చెప్పాలా, అది చెయ్యాలా. ఇక రైడు పెట్ట కొంచెం కోతగానం. రేబండా రాపోదాం. అరిష్టా అరిష్టా గుడ్. కుర్రాడా ఎల్రా, ఒక ₹10 డబ్బులు ఇస్తాగానే. ₹10 డబ్బులకు రాను మెస్తిరి, అలాంటి ఇలాంటి నిన్ను కన్ను మెస్తిరి. ఓహర్ని గట్టి సరికే. మరేం కావాలా? రేట్ అన్నది నీ అవసరాన్ని బట్టి ఉంటుంది సేటు. ఓ ₹25 లాగించు.
అమ్మో పాతికే ఒరే ఒరే దారుణం. నువ్వు ఉండవా వాసపెట్లా సేటు 5-6 మంది వస్తే తప్ప అది తీయించలేవు. 6గురికి 6 నాలుగులు, ఆ పైన సమ్మెలు, బేటాలు, టీలు, ఓవర్ టైంలు ఆరిపోతావు. 6 మనుషుల పని ఈడు ఒక్కడో చేసేస్తాడంట. 16 పని చేయగలడు. నా 50 నాకు ఇచ్చేస్తే. ఇప్పుడే కదరా 25 ఇప్పుడు 75 అంటాను. ఇంకాసేపటికి చీకటి పడ్డాక 100 అడుగుతాను. పులా పుట్ర వచ్చిందనుకో అప్పుడు నువ్వే 2000 ఇస్తానంటావు. ఓ అర్ని ఆ సాచుడురా. ఆ ప్రభు ఇక నేను తట్టుకోలేను. సరేరా డెంబక 50 ఇస్తాను. 100 ఆ? సరే అరువు లేదు సేటు. ముందు డబ్బు రాని. నన్నే నమ్మవురా. నమ్మను. ఆ ప్రభు ఇక్కడ చేతులు చెట్టి అయిపోతున్నాయి. ఉమ్. ఇదిగో. మంచిదేనా? దొంగ నోటు కాదురా. అయిపోయి ఉంటాయి. ఆ? రేబండా ఆరియా ఆరియా. రేయ్, నువ్వు బంగారు కొండవరా. మీ ఇద్దరు నాకు నచ్చారు. మా ఇంటికి వెళ్ళిపోదాం రండి. మా బండలు రోజుకు మేకలు లాంచేస్తాడు. మేపగలవా? ఏయ్ ఆయన లక్షాధికారి, పెద్ద కాంట్రాక్టర్. అడవిలో బంగ్లా, సిటీలో బంగ్లా, ఊళ్ళో బంగ్లా, బంగ్లాలో బంగ్లా. పసపెట్టా ఆగు. పెద్ద కేసే ఖర్చు పెంచచ్చు.